నంద్యాల జిల్లా వెలుగోడులో జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మండల అధ్యక్షుడు వలి నేతృత్వంలో వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్ సులోచన చేతుల మీదుగా ప్రారంభమైన ఈ శిబిరంలో సుమారు 50 మందికి పైగా అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి నంద్యాల ప్రభుత్వ వైద్యశాల బ్లడ్ బ్యాంకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ అమూల్య మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది అత్యంత కీలకమని కొనియాడారు. పర్లేదు మనం గట్టిగా సర్టిఫికేట్ మేడం మా హాస్పిటల్ నందు ఒక బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా ఉంది. సో ఇందుకు సంబంధించిన పరికరాలన్నీ ఉన్నాయి మా దగ్గర. ఫ్రిడ్జ్, దీనికి సంబంధించిన రెఫ్రిజిరేటర్ ఇవన్నీ ఉన్నాయి. సో బ్లడ్ టెక్నీషియన్, ఈ యొక్క స్టోరేజ్ టెక్నీషియన్ కూడా మేము ట్రైనింగ్కి పంపిస్తున్నాము. సో త్వరలోనే ఇది మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని ఆధ్వర్యంలోనికి తీసుకొస్తాము. సో మెయిన్గా ఎస్ఎం వలి గారు, ఈ యొక్క మండల్ వైడ్ ప్రెసిడెంట్ అయిన ఎస్ఎం వలి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మా హాస్పిటల్ నందు ఆర్గనైజ్ చేసినందుకు ఎంతగానో ధన్యవాదములు. మాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతకై మీకు ఎంతగానో వందనములు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే పుట్టినరోజు సందర్భంగా, 43వ పుట్టినరోజు సందర్భంగా 23వ రోజు ఈరోజు వెలుగోడు నందు మేము ఈ యొక్క రక్తదాన శిబిరం, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఈ యొక్క శిబిరం అనేది నిర్వహిస్తున్నారు. ఇది మా యొక్క హాస్పిటల్ నందు నిర్వహిస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మేము ఎంతగానో ఆధిక్యతగా ఇది భావిస్తున్నాము. మెయిన్గా ఈ యొక్క రక్తదానం అనేది మా హాస్పిటల్లో యాక్చువల్గా ఎంతో అవసరం కూడా ఉంది. ఎంతో మంది గర్భవతులు రక్తహీనతతో వస్తూ ఉన్నారు. చాలా మందికి రక్తం అనేది 6, 7, 8 ఈ విధంగా తక్కువగా ఉంది. సో ఈ విధంగా రక్తదానం అనేది, ఆ రక్తం అనేది మేము వీళ్ళకి ఎక్కించడం ద్వారా ఆరోగ్యమైన శిశువు మెయిన్గా జన్మకి ఇవ్వడం అనేది ఎంతో సాధ్యమవుతా ఉంది. సో ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది మాకు మాత్రమే కాకుండా ఇంకా వేరే వాళ్ళకు కూడా ప్రాణాన్ని ఇచ్చేదిగా ఇది ఉంది. సో ఈ యొక్క రక్తదానం శిబిరం నిర్వహించినందుకు మేము ఎంతగానో మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఎంతగానో ఇది ప్రాణాన్ని నిలబెట్టేదిగా ఈ యొక్క రక్తం ఉంది. సో ఇది ఇంకా మీరు ఎంకరేజ్ చేసి మా హాస్పిటల్ నందు ఇంకొన్ని ఇటువంటివి జరిగించవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము. మన హీరో జూనియర్ ఎన్టీఆర్ మే 20వ తేదీ బర్త్డే సందర్భంగా 43వ బర్త్డే సందర్భమున మనం 43 కేంద్రాలలో ఈ బ్లడ్ డొనేట్ కార్యక్రమం జరుపుకున్నందుకు మనము చాలా గర్వపడుతున్నాము. దీనికోసం ఈ మన వెలుగోడులో 23వ కేంద్రంగా భావిస్తున్నాము. దీనికి మన అభిమానులందరము సహకరించినందుకు, మన మేడం గారు సహకరించినందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు.
ఇది నా మనవి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ సిహెచ్సి వెలుగోడులో అరేంజ్ చేశారు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా. ఇది చాలా గొప్ప విషయము. ఒక అభిమానిగా అభిమానించడమే కాకుండా ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే వాళ్ళు చాలా గొప్ప మనసు అయి ఉండాలి. అది కూడా 43 డేస్ కంటిన్యూగా డైలీ ఒక దగ్గర వీళ్ళు క్యాంప్ కండక్ట్ చేస్తున్నారంటే అది అసలు మామూలు విషయం కాదు. ఇలాగే ఇంకా చాలా మంచి పనులు చేసి అందరికీ స్పోర్టివ్గా ఉండి వాళ్ళ ఆరోగ్యాలని ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు దాదాపు ఒక 30 మంది డోనార్స్ ముందుకొచ్చారు. వాళ్ళందరూ హెల్తీ పేషెంట్సే. వాళ్ళని అన్ని చూసి స్క్రీన్ చేసుకొని హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని వాళ్ళకి బ్లడ్ డొనేషన్ తీసుకుంటున్నారు. వీళ్ళందరివి మళ్ళీ స్క్రీన్ చేసి అవసరమైన పేషెంట్స్కి ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ క్యాంప్. మామూలుగా సినీ రంగం అంటే అందరికీ ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ చేసే రంగమే అనుకుంటారు. అందులో చాలా మంది హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. అందులో కొందరు ముఖ్యమైన వారు ఉన్నారు. ఆ ముఖ్యమైన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ప్రజలకు ఏమి అవసరము, ఎటువంటివి సేవా కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అని గ్రహించిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒక వ్యక్తి. చిన్న వయసున్న కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి సహకరిస్తున్న వారు ఎవరో కాదు, వారి ఫ్యాన్స్ అసోసియేషన్. ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇట్లా మనం ప్రతి ఒక్క మండలానికి ఒకరు ఉంటారు. అలాగే ఇట్లా వెలుగోడు మండలంలో ఎస్ఎం వలి గారు కానీ, అనిల్ గారు కానీ, ఇట్లా చాలా మంది, పవన్ గారు కానీ, ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. తర్వాత ఎన్టీఆర్ గారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుకు ఉండాలి. ఇలా సేవా సమితిలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా. బ్లడ్ డొనేషన్ అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆస్తి కూడబెడితే ఎన్ని రోజుల్లో నిలబడిపోతుంది. మన పిల్లలకు ఆస్తులు ఇస్తాం, తర్వాత డబ్బులు కూడబెట్టినా తర్వాత తరాలకు ఇస్తాం. కానీ బ్లడ్ అనేది ఒక 128 డేస్ మాత్రమే ఎర్ర రక్త కణాలని బతుకుతాయి, తర్వాత వేస్ట్ అయిపోతాయి. అంటే ఆ 120 డేస్ లోపే మనం ఎవరికన్నా దానం చేస్తే మరి ఒక ప్రాణం నిలబెట్టిన వారం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా కూడా బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మనలో ఉన్న వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తమ యొక్క బ్లడ్ని డొనేట్ చేసి ఇతర ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుచున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇక వెలుగోడులోనే కాకుండా రాష్ట్రం మొత్తట 43 రోజులు ప్రతి ఒక్క రోజు ఒక కేంద్రం వద్ద ఏర్పాటు చేస్తూ ఎన్టీఆర్ గారికి మంచి పేరు తెస్తూ, అలాగే ప్రజలకు కూడా మంచి సేవ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ సేవా సమితి వారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను కూడా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా గర్విస్తున్నాను.